మాస్ మహారాజ్ అంటేనే ఇంపాక్ట్, అదే డబుల్ అయితే ఇంకా పూనకాలే. రవితేజ టు ద పవర్ ఆఫ్ 2, దానికి శ్రీలీల అందం తోడైతే ఇక క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు అంతా ధమాకానే. వెల్కమ్ టు మాస్ మహారాజా ధమాకా రివ్యూ. రెండు ఫ్యామిలీలు, రెండు బ్యాక్గ్రౌండ్లు, ఒకరు చాలా క్లాస్, ఒకరు బాగా మాస్. ఒకటి బాగా బలిసిన బిజినెస్ ఫ్యామిలీ, ఇంకొకటి యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక కథ విషయానికి వస్తే ఆనంద్, స్వామి, ప్రణవీల మధ్య ట్రయాంగులర్ లవ్ స్టోరీతో ఎంటర్టైనర్గా మొదలయ్యి బిజినెస్ మ్యాన్ అయిన ఆనంద్ ఫ్యామిలీపై అటాక్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. అసలు కథ అంతా సెకండ్ హాఫ్లోనే మొదలవుతుంది. ఆనంద్ ఫ్యామిలీపై అటాక్ జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆనంద్కి స్వామికి సంబంధం ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి ఆ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారు అన్నదే మెయిన్ కథ. ఇక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మాస్ మహారాజ్ అందించిన డబుల్ ఇంపాక్ట్, శ్రీలీల గ్లామర్ అండ్ డాన్సెస్ ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్. వీళ్ళకి సపోర్ట్గా తనికెల్ బర్ని, రావ్ రమేష్, సచిన్ కేడ్కర్ మరియు నెగిటివ్ పాత్రలో జయరామ్ వాళ్ళ పాత్రలకి చాలా బాగా న్యాయం చేశారు. ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే స్క్రీన్ రైటర్ ప్రసన్న అందించిన హై వోల్టేజ్ స్టోరీ లైన్ను మాస్ మహారాజ్ రవితేజ ఇమేజ్కు ఏమాత్రం తగ్గకుండా చూపించడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్ త్రినాథ్ రావు. ఈ సినిమాకి ఇంకో హైలైట్ బీమ్స్ అందించిన మ్యూజిక్. సిచ్యువేషన్ తగ్గ పాటలు, పాటలు తగ్గ బీట్లు, ఆ బీట్లు తగ్గ డాన్సులు ఆడియన్స్ని కట్టిపాడేశాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ రవితేజ యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్, శ్రీలీల గ్లామర్ అండ్ మాస్ని ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్సెస్. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ అండ్ ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే. ఫైనల్ వర్డిక్ట్, మాస్ సినిమాలు ఎంజాయ్ చేయాలనుకునే ఆడియన్స్కి ధమాకా ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఇక ఈ ధమాకాకు సైమా ఇచ్చే రేటింగ్ 3.